కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం ఇంకా తేలలేదు. ఎలిమినేషన్ రౌండ్లు ఉత్కంఠ రేపుతున్నాయి. 50 మంది ఎలిమినేషన్ వరకు లీడ్లో కొనసాగిన బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆ తర్వాత ఆధిక్యం కాస్త తగ్గింది. ప్రస్తుతం 4991 ఓట్ల లీడ్లో అంజిరెడ్డి కొనసాగుతున్నారు. అంజిరెడ్డికి మొత్తం 78,635 ఓట్లొచ్చాయి. ఇక రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 73,644 ఓట్లు, మూడో స్థానంలో ఉన్న బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 63,404 ఓట్లు వచ్చాయి. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం ఇంకా తేలలేదు. ఎలిమినేషన్ రౌండ్లు ఉత్కంఠ రేపుతున్నాయి. 50 మంది ఎలిమినేషన్ వరకు లీడ్లో కొనసాగిన బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆ తర్వాత ఆధిక్యం కాస్త తగ్గింది. ప్రస్తుతం 4991 ఓట్ల లీడ్లో అంజిరెడ్డి కొనసాగుతున్నారు. అంజిరెడ్డికి మొత్తం 78,635 ఓట్లొచ్చాయి. ఇక రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 73,644 ఓట్లు, మూడో స్థానంలో ఉన్న బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 63,404 ఓట్లొచ్చాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, రెహనా అయితే కరీంనగర్ కు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అయితే ఉత్కంఠంగా కొనసాగుతుంది. దాదాపు మూడు రోజులుగా కూడా ఈ ఉత్కంఠ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారన్నది మాత్రం సందిగ్ధత నెలకొంది. ఇటు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డితో పాటు కాంగ్రెస్ అభ్యర్థి అయిన నరేందర్ రెడ్డి మధ్య పోటాపోటీ ఓరైతే కొనసాగుతుంది. ప్రస్తుతం ఎలిమినేషన్ ప్రక్రియ రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించే క్రమంలో కూడా ఇటు 56 మందిలో 53 మందిని అభ్యర్థులను కూడా ఎలిమినేషన్ చేసిన తర్వాత కూడా బీజేపీ అభ్యర్థి అయిన అంజిరెడ్డి 4,991 లీడ్ తో అయితే కొనసాగుతున్నారు. మనకు మొత్తానికైతే ఎవరైనా కానీ ఇద్దరు అభ్యర్థులు ఎవరు 1,11,672 ఓట్లు సాధిస్తారో వాళ్ళైతే విజయం అయితే సాధించినట్టు అవుతుంది. ఇటు 56 మందిలో 53 మంది అభ్యర్థులు అయితే ఇప్పటికే ఎలిమినేట్ అయిపోయారు. ఈ ఎలిమినేట్ అయిన తర్వాత బీజేపీ అభ్యర్థికి 78,635, కాంగ్రెస్ అభ్యర్థి అయిన నరేందర్ రెడ్డికి 73,644, బీఎస్పీ అభ్యర్థి ఉన్న ప్రసన్న హరికృష్ణ మాత్రం 63,404 ఓట్లు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇందులో బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నడుస్తున్నట్టు తెలుస్తుంది. మొదటగా దాదాపు 5,000 పైసీలు ఉన్న లీడ్ అయితే దాదాపు 5,000 లోపల 4,991 అయితే వచ్చింది. రాను రాను బీజేపీ అభ్యర్థి లీడ్ అయితే తగ్గినట్టు మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మూడో అభ్యర్థిగా ఉన్న ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన రెండో ప్రాధాన్యత అయితే కౌంటింగ్ అయితే ఇప్పుడే ప్రారంభమైంది. ఈ ప్రారంభంలో మాత్రం ఎవరికి సెకండ్ ప్రియారిటీ ఓట్లు అనేది ఇటు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి పడుతుందా, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి పడుతుందా అనేది మాత్రం ఉత్కంఠ అనేది కొనసాగుతుంది. దాదాపు 60,000కు పైగా కూడా ఓట్లను లెక్కించాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రసన్న హరికృష్ణకు 60,419 ఓట్లు అయితే మొదటి ప్రియారిటీ ఓట్లు అయితే వచ్చినాయి. ఆ 60,419 ఓట్లలో రెండో ప్రియారిటీ ఓట్లను మాత్రం ప్రస్తుతం అయితే లెక్కించే పనిలో మాత్రం ఎన్నికల అధికారులు అయితే నిమగ్నమయ్యారు. ఇటు మరికొద్ది సేపట్లో మాత్రం సుమారు ఇప్పుడే ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇది కూడా 10 రౌండ్లు కూడా 10 టేబుల్స్ లో మాత్రం కౌంటింగ్ చేసేందుకైతే ఏర్పాట్లు చేశారు. 53 మందికి సంబంధించిన ఎలిమినేట్ అయిన అభ్యర్థులకు సంబంధించి ఒక్క టేబుల్ తోటే కౌంటింగ్ చేసినప్పటికీ కూడా ఇక్కడ భారీగా దాదాపు 60,000 పైగా కూడా ఇటు ఓట్లున్న నేపథ్యంలో మాత్రం పూర్తి 10 టేబుళ్లను ఉపయోగించే ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఈ 10 టేబుళ్లలో కూడా పూర్తి స్థాయిలో 60,000 ఓట్లను లెక్కించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. ఇందులో ఎవరికి అయితే మెజారిటీ వస్తుందో వాళ్ళు అయితే ఖచ్చితంగా గెలిచే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొదటిగా అంజిరెడ్డికి మాత్రం దాదాపు 78,635 ఉన్న నేపథ్యంలో మాత్రం 1,11,600 చిల్లర ఓట్లయితే ఖచ్చితంగా ఎవరికి వస్తున్నాయో వాళ్ళైతే మొదట ఎవరికి వస్తున్నాయో వాళ్ళైతే విజయం సాధించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. గోపికృష్ణ, అంటే మెజారిటీ తగ్గినట్లు ఉంది కదా అంజిరెడ్డికి, సో గెలిచే అవకాశం ఉంటుందంటారా? ఇటు మనకు చూసుకుంటే ఏంటంటే మనకు మొదటి ప్రాధాన్యత ఓట్లలో కూడా
ఇటు అంజిరెడ్డికి మొదటి 1 నుంచి 5 రౌండ్ల వరకు కూడా ఆధిక్యత వచ్చినప్పటికీ దాదాపు 7,000 పైచీలు కూడా ఆధిక్యత అనేది వచ్చింది అంజిరెడ్డికి. దాదాపు 6వ రౌండ్ నుంచి మాత్రం అది తగ్గుముఖం వచ్చి మాత్రం 4,500 వరకు కూడా చివరగా 4,500 వరకు కూడా వచ్చింది. రెండో ప్రాధాన్యత చోట్ల క్రమంలో కూడా దాదాపు 500 లీడ్ తోటే కొనసాగుతుంది. మొదటి ఎలిమినేట్ అయిన 53 మంది అభ్యర్థులు కూడా రెండో ప్రాధాన్యత చోటు ప్రాముఖ్యంగా చూసుకుంటే అంజిరెడ్డికి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 500 సుమారు 500 ఓట్లు మాత్రమే తేడా వచ్చినట్టయితే కనిపిస్తుంది మనకు స్పష్టంగా. మొదటి రౌండ్ లో మాత్రం మొదటి ప్రాధాన్యత ఓట్లు ఏ విధంగా అయ్యాయో ఈ సెకండ్ ప్రియారిటీ ఓట్లలో కూడా అంజిరెడ్డి గ్రాఫ్ కూడా అదే విధంగా కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన ఓట్లు ఏదైతే 60,000 ఓట్లు అయితే ఏవైతే పోలేనో అందులో సెకండ్ ప్రియారిటీ ఓట్లను తీసుకున్న మాత్రం జిల్లాల వారీగా ఎక్కడ గ్రాఫ్ అనేది పెరుగుతుంది, ఒక చోట పెరగడం ఒక చోట తగ్గడం అయితే ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరు గెలిచినప్పటికీ కూడా మార్క్స్ అనేది ఇద్దరి మధ్య వ్యత్యాసం సుమారు 500 నుంచి 800 మధ్య ఉండే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు గెలిచినా గానీ దాదాపు తక్కువ లీడ్ తోటే గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే గోపికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.